అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి యొక్క దినము దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్య సత్యాలు నేర్చుకునే కృపనిచ్చినందుకు ప్రభువుకు మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 12వ అధ్యాయం 54 నుండి 56 వరకు చదువుతాం. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 12వ అధ్యాయం 54 నుండి 56 వరకు. ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసరుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశంల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా, ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు. మా మంచి కాపరి, నీకు వందనాలు. మీ సన్నిధికి మరి ఒకసారి వచ్చినందుకు నీకు వందనాలు, నడిపించినందుకు వందనాలు, ఈ కృపనిచ్చినందుకు వందనాలు. నీ వాక్య సత్యాలు నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీరే మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి నీ చిత్తమంతయు తెలియచేసి నీకు ఇష్టమైన బిడలంగా భూమి మీద బ్రతికించి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కాలము నెరిగి బ్రతకమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏం కాలం? మామూలు ఇదే కాలమా? నేను అడిగితే ఒకరు చలికాలం అన్నారు. నేను అడిగింది ఆ కాలం గురించి కాదు. లోకాన్ని, లోక చర్యలను, ఒక గమనాన్ని గమనించుకుంటున్నప్పుడు కాలమును మీరు ఎరిగి, అక్కడే రాశాడు, మబ్బు వచ్చిందని, గాలి తుఫాన్ వచ్చిందని, అలాగా ఆకాశ వైఖరిని చూసి మీరు గుర్తుపట్టగలుగుతున్నారు కదా. అలాగే అలా కాలాన్ని, ఆ వైఖరిని చూసి ఇంకొక సువార్తలో ఉంది, కోయివాడు కోయడు, పంట జాగ్రత్త పెట్టుకునేవాడు పెట్టుకుంటాడు. ఇలాగా ఇదంతా మీకు బాగా తెలుసు. అయితే దేవుని రాకడ గూర్చినటువంటి ఆ విషయాలు మీరు గుర్తింపరేలా అని ప్రభు అడుగుతున్నాడు. దానికి కూడా దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. కనుక వాటిని మీరు గమనిస్తలేరేంటి? గుర్తుపట్టట్లేదేంటి? ఎందుకు మీరు సిద్ధపడట్లేదేంటి అంటే, ఒకవేళ సిద్ధపడితే మంచిది అని మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక 13:11లో కూడా ఆ మాటే వ్రాయబడి ఉంది. ఏమని? మీరు కాలమునెరిగి, ఓకే, నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి అన్నాడు. ఓకే. కాబట్టి కాలము నెరిగి పడుకునే టైమా లేచే టైమా తెలియకుండా పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఒకరన్న మా చుట్టమేలే, ఎప్పుడు ఫోన్ చేయాలో భయం అవుతుందంటే, రాత్రి 1 గంటకు చేయొచ్చు అంట, పొద్దున్న లేడంట వాడు. రాత్రి 1 గంటకు లేచి నేను పడుకుంటాను కదా, అప్పుడు ఎట్టయినా ఫోన్ చేస్తా అంటే పగలంతా పడుకొని అప్పుడు మెలుకుతూ ఉంటారు. దేవుడు కాలాలను నియమించింది దేనికదే కదా. అలాగే నీవు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయమని ప్రభు చెప్పారు. ఏం చేయాలో క్రిందంతా వ్రాసి ఉంచారు. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉంది అని రాశాడు. అంటే రక్షణ పొందిన ప్రారంభ దినముల కంటే ఇప్పుడు ఇంకా రక్షణ దగ్గరకు వచ్చింది అంటాడు. అదేంటి రక్షణ 2 సార్లు రక్షణ ఏంటి అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. రక్షణ అంటే లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుండి 32 వరకు చదివితే యేసుక్రీస్తే రక్షణ అని మనకు తెలుసు. ఓకే. వెలుగు అన్నా యేసు ప్రభువే, రక్షణ అన్నా మేము రక్షణ తీసుకున్నామండి, మేము రక్షణలోకి వచ్చామండి అంటే యేసుని అంగీకరించారని అర్థం ఆ బాటకి.
అయితే మనము రక్షింపబడినప్పటికంటే, విశ్వాసులుగా మారినప్పటికంటే ఇంకా రక్షణ సమీపంగా ఉంది అంటాడు. అంటే ఏ రక్షణ అయితే మనం తీసుకున్నామో, ఏ ప్రభువునైతే అంగీకరించామో, బ్యాప్టిజం ద్వారా ఆయనను ధరించుకొని ఉన్నామో, దేవుని నామ మహిమ కొరకు ఆయన నామాన్ని భరించడానికి కూడా ఇష్టపడి బ్రతుకుతూ ఉన్నామో, ఆ టైము కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ అంటే యేసుక్రీస్తే ఆయన రాకడ మరింత సమీపంగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ అనగా యేసు ప్రభువారనే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే అది సమీపంగా ఉంది గనక మీరు కింద రాశాడు, మీరు అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము చేయాల్సింది ఏంటి అంటే క్రీస్తు రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నరావతారిగా భూమి మీదికి అడుగుపెట్టినటువంటి ఆ రోజులే కాలాంతమందు ఆయన వచ్చాడు, కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చాడు అని రాయబడి ఉంది. మీరు ఎప్పుడైనా చదివారా? మీకు అది తెలిసిందా? ఒక పాస్టర్ గారు రెఫరెన్స్ ఏదో చెప్పాడండి, ఇంకొకటి వాళ్ళు చదివారండి. ఆయన చెప్పిన రెఫరెన్స్ వేరే, కానీ చదివింది ఇంకోటి. కానీ ఈయన ఇది పట్టించుకోకుండా అదే చెప్తున్నాడు. అంటే చదివింది నేను చెప్పింది ఒకటి కాదన్న బుర్ర ఆయనకు ఎక్కడో బట్టి పెట్టుకొచ్చాడు అనుకుంటా. కదా? ఓహో, అది చదివింది ఏంటంటే నేను అదే చెప్పాను అనుకో, అదే ప్రసంగం చేస్తున్నాను. నేనేం చెప్తాను మీ అందరికి కూడా ఒకటే చెప్తా, ఎప్పుడు బతివిలాడి చెప్తా, కోప్పడి చెప్తా. ఏమనంటే వాక్యం రెఫరెన్స్ ఇలా చెప్పుతుంటేనే ఇది ఎక్కడ ఏ సందర్భం అనేది మీ బుర్రలోకి వచ్చేయాలి. అంత షార్ప్గా మీ బుర్రలు మారాలి, అంత శ్రద్ధగా వాక్యాన్ని చదువుకోవాలి. యేసు ప్రభు ఎదుట మారు మనసు పోదండి, మనసు పెట్టి బైబిల్ చదవండి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి కాలాంతమందే ఆయన భూమి మీదకి వచ్చాడంటే ఇప్పటికి 2025 సంవత్సరాలు అయిపోయినాయి. క్రిస్మస్ పండుగ జోర్దారుగా చేసుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి గ్రహించాల్సిందేంటి, ఇంకా కాలం చాలా తక్కువగా ఉంది అని మనము గ్రహించాలి. అయితే ప్రభువారు ఒక్క మాట చెప్తున్నారు మనకు, పండుగ ఆచరిస్తాం, పండుగ సంబరాలు చేసుకుంటాం, యేసయ్య పుట్టాడు అని సంబరం అని చెప్తూ ఉంటారు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే హెబ్రీ 9:10 ఇది ఏం కాలం అంటే దిద్దుబాటు కాలము అని గుర్తుపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాకడ సమీపంగా ఉంది. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ సమీపంగా ఉందంటే మనం ప్రభువును అంగీకరించినప్పటి రోజుల కంటే యేసు ప్రభువు రావడం ఇంకా దగ్గరికి వచ్చిందని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు రాకడ ఆయన అంజూరపు చెట్టు ఉపమానం చెప్పి మనకు చెప్పాడు. ఇంకా చిగురించింది అంజూరపు చెట్టు, కాబట్టి ఆయన ద్వారమునొద్దనే సమీపన్నే ఉన్నాడు, ద్వారం యొద్దనే ఉన్నాడని మీరు తెలుసుకోండి అన్నాడు. ఆ అంజూరపు చెట్టు చిగురించుట అంటే మనకు తెలుసు, ఇశ్రాయేలీలు చెదిరిపోయిన వాళ్ళందరూ రాజ్యముగా ఇండిపెండెన్స్ వాళ్ళకి రావడం. అప్పటి నుండి ఇప్పటికి మరి చాలా సంవత్సరాలు అయిపోయింది కదండి. మనకి ఎప్పుడు వచ్చింది? పాస్టర్ వాక్యం చెప్పండి, అన్ని మామూలు తిప్పలు పెట్టకండి అంటారా. 1948 మే 14వ తారీఖున వాళ్ళకు వచ్చింది. అంటే మనకంటే కొంచెం వెనకే. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇక దేవుడు అన్నాడు కదా, అది చిగురిస్తున్నప్పుడు గమనించి నేను ద్వారం యొద్దనే ఉన్నానని మీరు గ్రహించండి అన్నాడు. అలా చూసుకున్న 75 దాటిపోయినాయి కదండి. కాబట్టి మనమందరము దేవుని రాకడ కొరకు సిద్ధపడాల్సిన రోజుల్లో బ్రతుకుతున్నాము. దేవుని రాకడకు సిద్ధపడవలసిన మనమందరము దిద్దుబాటు చేసుకోవలసిన సమయంలో కూడా మనం ఉన్నాం.
ఒక్క మాటలో నేను చెప్తా, ఎప్పుడు దిద్దుబాటే సిద్ధపాటు. దేవునికి మహిమ కలుగున గాక. దిద్దుబాటు లేకుండా సిద్ధపడడం అనేది అసాధ్యం, అది కుదిరే పని కాదు. ఒకవేళ ఆ దిద్దుబాటు లేకపోతే నేను సిద్ధపడ్డాను అని అంటే ఈ 5 కన్యకలతో సమానమే అవుతాం. వాళ్ళు సిద్ధపడలే, దిద్దుబాటు వాళ్ళకి లేదు కనుక సిద్ధపడనట్టే లెక్క అయింది. కాబట్టి అలాగే దేవుని వాక్యం ఏం చెప్పింది అని అంటే ఎఫెసీ 5:15 మనందరికీ తెలుసు, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. సమయాన్ని గుర్తుపట్టమన్నాడు. దినములు మంచివి కాదు గనక మీరు సమయాన్ని అస్సలు పోనీయొద్దు, అజ్ఞానులాగా ఉండకండి, జ్ఞానుల్లాగా నడుచుకోండి అన్నాడు. అలాగే ఆమోసు 5:13 చెప్తున్నాడు, ఇది చెడు కాలము గనక బుద్ధిమంతుడు ఊరకుండును అన్నాడు. ఊరకుండునంటే లోక సంబంధమైన దేనికి వైపు చూడకుండా, పట్టించుకోకుండా, రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉండి దేవుని స్తుతించుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఇది చెడు కాలమని గ్రహిస్తే, మరి దినములు చెడ్డవి అని చెప్తూ ఉంటే సమయాన్ని పోనీయకుండా జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకడం ఎంతో అవసరం. సియోనులో మౌనముగా ఉండుట ఆయనను స్తుతించుటే అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మాకు ఎందుకు నవ్వు వచ్చిందో తెలుసా మీకు? కొంత గుళ్ళల్లో మాట్లాడు, హల్లెలూయా చెప్పరు, స్తోత్రం చెప్పరు, ఏం చెప్పరు. ఏంటి అంటే ఈ వాక్యం చెప్తారు. కరెక్ట్ అయితే వాళ్ళు అనుకుంటారు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోకములో ఆయన చిత్తం ఎలా ఉందో భూమి మీద అలా జరుగునుగా కానీ వాళ్ళే అంటారు, పరలోకంలో ఒక్క పూట కూడా రెయిన్బోలు ఖాళీ ఉండదు. మరి భూమి మీద జరగాలంటే మౌనంగా ఉంటేట కుదురుద్ది? అట్లా అయినా ఆలోచిస్తే తెలిసిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే దేవుని రాకడ సమీపంగా ఉందని గుర్తుపట్టి ఇవి చెడ్డ దినములని ఎరిగి మంచి కాలం కాదని గ్రహించి దిద్దుబాటే సిద్ధపాటుకు నాంది అవుతుందని ఎరిగి, మార్గం అవుతుందని ఎరిగి మనలను మనము దిద్దుబాటు చేసుకునే కాలములో బ్రతుకుతున్నామని గ్రహింతుముగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఎంత వాక్యము చదివితే, ఎంత వాక్యం వింటే అంత ధన్యులం మనం అవుతాం. వినుటకు వేగురపడువారును మాటలాటకు నిదానించువారునై ఉండమన్నాడు. అలాగే వినువారు మాత్రమై ఉండక వాక్యానుసారంగా జీవించమన్నాడు. ప్రకటన 1:3 వినువారును చదువువారును గ్రహించువారు ధన్యులు అని చెప్పాడు. కాబట్టి వినడానికి మనము శ్రద్ధ పెట్టాలి, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఎందుకంటే అలాగే దేవుని గ్రంథం మన చేతిలో మన ఇంట్లో ఉంటే ఎక్కువగా చదువుకోవడానికి మనం ఇష్టపడాలి. ఆమోసు 8:11-13 ప్రకారం కొంతకాలమునకు వాక్యం ఇక దొరకదు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ వాక్యం కొరకు తూర్పు నుండి పడమరకు, ఉత్తరము నుండి దక్షిణమునకు జనులు తిరుగుతారు కానీ ఆ వాక్యము దొరకదు. అది ఎలాంటి పరిస్థితులు అనంటే కరువు లాంటిది అన్నాడు. ఆ కరువు కూడా అన్నపానములు లేకపోవుట వలన కలిగే కరువు కాదు, యెహోవా మాట వినకపోవుట వలన కలిగే కరువు అని చెప్పారు. 13వ వచనములో ఆ దినములలో యవనస్తులు కన్యకలు సొమ్మసిల్లిపోతారట. ఏది లేనందుచేత? ఆ వాక్యము లేనందుచేత. వాక్యము కొరకైనా ఆకలి కలిగి అది దొరకక, తృప్తి కాక, ఆత్మ బలం పొందక నీరస పడిపోయి సొమ్మసిల్లి పడిపోతారట. ఇప్పుడు మన ముందుకే, మన ఎదుటికే, మన చేతిలోనే బైబిల్ ఉంటే మనం ఇప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ తర్వాత బాధపడుట వలన ప్రయోజనము లేదని
ఏ విషయాలు మనం ఎదురు చూడకుండా ఉంటే ఎదురు చూసే విషయంలో, సరిదిద్దుకోకపోతే సరిదిద్దుకునే విషయంలో, ప్రతి విషయంలో కాలమును గుర్తుపట్టకుండా ఉంటే గుర్తుపట్టి మేలుకొని బతికే విషయంలో మనందరికీ దిద్దుబాటు అవసరమని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆ దిద్దుబాటే మనకు సిద్ధపాటుగా మారుతుంది అని కూడా ప్రేమతో ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదే హెబ్రీ పత్రిక 10:24-25 ఏం చెప్పిందంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా, అలాగంటే పైన చెప్పింది సమాజంగా కూడుట మానకండి అని అర్థం, ఒకరినొకరు పురికొల్పుకోండి అని అర్థం, హెచ్చరించుకోండి అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా రాకపోతే ఫోన్ చేసి అడగడం తప్పు లేదని, ఇసుకిస్తున్నారని తిట్టుకుంటే వాళ్ళకే నష్టమని మనం సహోదరులంగా గ్రహించి మనం అడుక్కోవచ్చు, హెచ్చరించుకోవచ్చు, పురికొల్పుకోవచ్చు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా, అలాగంటే సమాజంగా కూడాలి. అందుకే ఈ 40 days మనం ఉదయ సాయంత్రాలు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో మనకు నిమిత్తము లేదు. మనమే దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక ఈ చివరి గడియల్లో 40 days అయిన దేవుని సన్నిధిలో గడిపి దిద్దుపాటు చేసుకొని సిద్ధపడాలి దేవుని రాజ్యము కొరకు, రాకడ కొరకు అని మనము ఏర్పాటు చేశారు దైవజనులు. మనం ప్రార్థన చేస్తున్నాం. ఇది జీవితకాలం ఇలాగే దేవుని సన్నిధిలో ఆయన మహిమ కొరకు మనం ఉండాలి. ఇవన్నీ ఎందుకు అని అంటే అక్షరాలు నేర్పేది ఇంటికాడ చదువుకోమని, ఓకే, హోంవర్క్ చేయమని. అలాగే ఈ యొక్క గంటన్నర ప్రార్థన మనకి ఇంటి దగ్గర సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడానికి ఒక వీలు. అంతేకాని దీంతో సరిపెట్టుకోవద్దు. ఫంక్షన్ పోయి తిని మాట్లాడుకుని ఇంట్లో కూర్చుంటారా, మళ్ళీ ఇంకో పూట వండుకుంటూనే ఉంటాం కదా, తప్పవు కదా. అలాగే దేవుని వాక్యాన్ని ఉదయ సాయంత్రం ఆరాధన చేసుకుంటున్నాం. ఉదయం సాయంత్రం వాక్యాలు దేవుడు నేర్పిస్తున్నాడు. ఇది మరలా సమయము మనకు దొరికించుకొని, ఎప్పుడు దొరకము, సమయం రాదు. అదే సొంతకు వచ్చి ఇప్పుడు ఖాళీగా ఉన్నాను ఇప్పుడు ప్రార్థన చేసుకొని ఏ పద్ధతి ఉండదు. మనమే ప్రార్థన కొరకు సమయాన్ని ఖాళీ చేసుకోవాలి, కేటాయించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.